క్యాలరీ అంటే ఏమిటో తెలుసా? క్యాలరీ అనేది శక్తిని కొలిచేందుకు వాడే ఒక ప్రమాణం. సాధారణంగా ఉష్ణ శక్తిని కొలవడానికి వాడతారు. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బ్రతికి ఉండాలన్నా, ఏ పని చేయాలన్నా శక్తి అవసరం. అది మనకు ఆహారం ద్వారా లభిస్తుంది. ఒక మనిషికి ఎంత ఆహారం కావాలి, తద్వారా ఎన్ని క్యాలరీల శక్తి అవసరం అనే విషయాలు ఆ మనిషి వయసు, వృత్తి, ప్రాంతాన్ని బట్టి మారతాయి. సాధారణంగా 30 సంవత్సరాల వయసు గల వ్యక్తికి సుమారు 3500 క్యాలరీల శక్తి అవసరం. యవ్వనంలో ఉన్నవారికి అదనంగా శక్తి అవసరం. చలి ప్రాంతాల్లో ఉన్నవారికి, గర్భిణులకు, అధిక శారీరక శ్రమ చేసేవారికి కూడా అదనపు శక్తి అవసరం అవుతుంది. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, ప్రోటీన్లు, కొవ్వులు, ఫ్యాట్స్ ప్రధాన శక్తిదాయకాలు. మనకు సుమారు 60% శక్తి పిండి పదార్థాల కార్బోహైడ్రేట్స్ నుండి లభిస్తుంది. దాదాపు 20% మాంసకృత్తులు, మరో 20% కొవ్వు పదార్థాల నుండి లభిస్తుంది. క్యాలరీలు మరీ ఎక్కువైతే ఊబకాయం ఒబేసిటీ వస్తుంది. మరీ తక్కువైతే సొమ్మసిల్లిపోతారు. సరిపడినంత ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరి కర్తవ్యం. క్యాలరీలంటే మనిషి శరీరంలో జీవక్రియలకు ఉపయోగపడే శక్తికి కొలమానం. ఒక క్యాలరీ అంటే 1 గ్రాము నీటిని 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు పెంచగలిగితే శక్తి అని అర్థం. ఇంధనాలను కాల్చడం ద్వారా పుట్టే ఉష్ణాన్ని కూడా క్యాలరీల్లోనే లెక్కిస్తారు. 1 గ్రాము ఇంధనం కాల్చినప్పుడు ఉత్పత్తి అయ్యే ఉష్ణాన్ని 1 క్యాలరీగా లెక్కిస్తారు. ఉదాహరణకు 12 గ్రాముల కార్బన్ను కాల్చినప్పుడు 94 క్యాలరీల ఉష్ణం పుడుతుంది.